రే తను నాగమణి కదరా? అదే జైలు శిక్ష పూర్తయినట్టుందా, మళ్ళీ ఊళ్ళోకి దిగబడింది. తాళం వేసుందేంటి? అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎవరండి? ఎవరు కావాలి? నీ ఆస్తి కావాలి, ఇస్తావా? ఆస్తి కావాలా? ఊరిని రాసివనా? నాకు అంత అదృష్టం కూడానా? సరే కాని ఇంతకీ నువ్వెవడబోయ్? పూజారి. పూజారా? మరి గుళ్ళో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? గుళ్ళో పూజారి కాదు, నా పేరే పూజారి. హరికృష్ణ గారికి స్వయానా బావమరిదిని. ఓహో, బాడి తాలూకానా? వాడు వీడంటావేంటి? ఏదో పెద్దదానివని మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఓవర్ చేస్తున్నావేంటి? అసలు ఎవరు నువ్వు? నాగమల్లి. అయితే ఏంటి? ఏం పని మీద వచ్చావు? రే, ఈ ఇల్లు నాదేరా. నీదా? ఎప్పుడు కొన్నావేంటి? కొనడం ఏంట్రా సన్నాసి, నేను సుభద్ర కన్న తల్లిని. ఓహో, నాగమల్లి అత్త నువ్వా? నువ్వు జైలుకెళ్ళి చాలా కాలం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. అయినా అప్పుడే వదిలేశారంట అత్త నిన్ను. అంటే ఏంట్రా, అక్కడే ఉండమంటావా? ఆహా, మావయ్యని చంపి జైలుకెళ్ళావు కదా, ఉరి శిక్ష వేశారనుకున్నా. ఏడ్చావులే, ముందు లోపలికెళ్దాం పద. ఉండు, తాళం తెస్తా. ఒరే 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 పూజారి, మనిషి ఎప్పుడు తాళాల మీద తలుపుల మీద ఆధారపడకూడదురా. ఇది పట్టుకో. చూసావుగా ఎంత సులువో. బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. సరేదా. అవును, సుభద్ర ఇంట్లో ఉండట్లేదేంట్రా? ఇల్లంతా ఇలా తగలడింది. ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊర్లోనే ఉండట్లేదు. అనుకున్నా. ఆ హరికృష్ణున్న ఊర్లో ఎందుకని ఊరొదిలి వెళ్ళిపోయింది కదా. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. ఏంటి, నా కూతురికి పెళ్ళయిందా? మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వేమైనా సమాజ సేవ చేస్తూ సోషల్ మీడియాలో ఉన్నావా? మర్డర్ చేసి జైల్లో ఉన్నావు. అయితే దానికి ఇంకా నా మీద కోపం పోలేదన్నమాట. ఇంతకీ నా అల్లుడు ఎలా ఉంటాడు? మంచోడేనా? సుభద్రని బాగా చూసుకుంటాడా? అదిగో అతనే, దేవ్. సుభద్రని కంటికి రెప్పలా చూసుకుంటాడు. సుభద్ర, నీ గురించి ఎన్నో కలలు కన్నానే. నీకు జరగబోయే ప్రతి వేడుక వైభవంగా జరగాలి, ఈ ఊళ్ళో నిన్ను యువరాణిలా చూడాలి, నీ పెళ్లి నా చేతుల్లో జరగాలని అనుక్షణం తాపత్రయపడ్డాను. కాని విధి నా కలల్ని పగటి కలలుగానే మిగిల్చింది. ఎన్నేళ్ళు నన్ను మీకు దూరంగా ఉంచింది. సరే, ఏదైతే ఏంటి, అది సుఖంగా ఉంటే నాకు చాలు. ఏంట్రా ఇది?
నా కొడుకు ఫోటోకి దండేశారేంటి? అది మరి చెప్పు, నా కొడుకు ఏమైంది? చైతన్యను ఆ చింతామణి హత్య చేసింది. చైతన్యను చంపి ఆ నేరం హరిబాబు మీద నెట్టాలని ప్రయత్నించింది. కానీ సుభద్ర ఆ చింతామణి పనిపట్టి దాని నిజ స్వరూపం బయటపెట్టి పోలీసులకు పట్టించింది. చైతన్య, ఎంత పని అయిందిరా. కన్నా కొడుకు పోయిన విషయం కూడా తెలుసుకోలేని దుస్థితి వచ్చిందిరా. భగవంతుడా, ఇప్పుడు ఇంత బాధపడే బదులు ఈ బుద్ధేదో అప్పుడే తెచ్చుకుని మావయ్యను చంపకుండా ఉండుంటే నువ్వు ఇక్కడే మాతో కలిసిమెలిసి ఉండేదానివి కదా. తల్లి పెంపకంలో పెరుగుంటే మన చైతన్య ఆ రాక్షసి చెంతకు చేరేవాడా? బావగారికి వ్యతిరేకంగా నడుచుకునేవాడా? ఆ రాక్షసి చేతిలోనే అకారణంగా బలయ్యేవాడా? ఓ రకంగా ఇదంతా నీ వల్లే జరిగింది. చాలే ఆపరా. చంపావు చంపావు చంపావు. అందరినీ చంపిన దాని గురించి ఎత్తిపడటం తప్ప నా బాధ ఎవరైనా అర్థం చేసుకున్నారా? అవును, నా భర్తను నేనే చంపాను. ముందే పెళ్ళైనా కూడా నా మెళ్ళో తాళి కట్టి రెండో పెళ్ళంగా ఈ ఊర్లోకి తీసుకొచ్చి పడేశాడు. పోనీలే, ఏదో ఒకటి సర్దుకుందామంటే మొదటి భార్యను ఒకలా, రెండో భార్యను ఇంకోలా చూసేవాడు. ఆ రాజేశ్వరి పిల్లల్ని అందలం ఎక్కించి నా పిల్లల్ని అవమానం పాలు చేశాడు. ఆఖరికి ఆస్తిపై కూడా నా పిల్లలకి పూర్తి అధికారం లేదు. అందుకే హత్య చేశాను. ఈ ఆస్తికి సర్వ హక్కులు నా పిల్లలకే దక్కాలన్న స్వార్థంతో ఓ తల్లిగా నా బాధ్యత అనుకుని చేశాను. ఆ తప్ప నేను జైలుకెళ్ళాక నా బిడ్డకు ఏం నూరిపోసాడో ఏంటో. ఇన్నేళ్లుగా అది కనీసం నన్ను చూడ్డానికి కూడా రాలేదు. ఇప్పుడైనా నా శిక్ష పూర్తయ్యాక ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుదామంటే ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. సర్లే, నా బాధ నీతో చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు కానీ పద, వెళ్ళి సుభద్రని కలిసొద్దాం. ఏంటి వెళ్ళేది? హరిబావే కాదు, సుభద్ర కూడా నీ పేరు చెప్తేనే నిప్పు మీద పడ్డ ఉప్పులా చిటపట్లాడిపోతుంది. పైగా ఇప్పుడు పరిస్థితులు కూడా అంతగా బాగోలేవు. ఈ టైంలో నువ్వు బావగారికి కానీ సుభద్రకు కానీ ఎదురుపడ్డావో నిన్నెవ్వరూ కాపాడలేరు. చాలే ఆపరా. నా కూతురు కోపం ఎంతసేపు? నీకు రావటం భయంగా ఉంటే అడ్రస్ ఏదో రాసివ్వు, నేనే వెళ్తా. సరే, నీ ఇష్టం. ఇదిగో అత్త, నీ మంచిగా చెప్తున్నా, ఒకసారి ఆలోచించుకుని వెళ్ళు. ఈ నాగమల్లి నిర్ణయం నాకు పాము పగలాంటిదిరా. ఓసారి అనుకుంటే ఆగదు. సరే, నీ కర్మ. వెళ్ళు వెళ్ళు. తప్పక. ఏం బాబాయ్, ఎలా ఉన్నావు? నిన్నేరా భూషణం బాబాయ్, అలా దిక్కులు చూస్తావేంటి? నేను భూషణం కాదు. కాదా? అచ్చం మా భూషణం బాబాయ్ లాగే ఉన్నావే. తలకి రంగు కూడా వేశావు. ఏంటి బాబాయ్ విశేషం? నేను నీకు బాబాయ్ ఏంటి? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? అయితే నువ్వు భూషణం బాబాయ్ కాదా? కాదు. తప్పుగా అనుకోకు బాబాయ్, నిన్ను చూసి మా భూషణం బాబాయ్ అనుకున్నా. సర్లే. ఈ రాక్షసి మళ్ళీ వచ్చిందేంట్రా?
హరిబాబు కంట్లో బట్టి ఏమైనా ఉందా? పర్వాలేదు, ఆయనలాగే ఉన్నాడు. పర్వతనేని రక్తం ఎక్కడికి పోతుంది? ఏంటి పూజారి నువ్వనేది? అవును అర్చన, నాగమల్లత్త ఊర్లోకి వచ్చింది. జైలు శిక్ష పూర్తయినట్టుంది. జీవితంలో తన మొహం చూడకూడదు అనుకున్నాను. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని దాపురించింది? తాళి కట్టిన భర్తాని కూడా చూడకుండా మా నాన్నను నిర్దాక్షిణ్యంగా పుట్టన పెట్టుకుంది. ఏమండి, నువ్వేంటి ఇక్కడ? నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేకపోయినా నా బిడ్డను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే పాలిద్దామని ఇంటికొచ్చాను. కానీ నా బిడ్డను నా నుండి ఆ రౌడీలు తీసుకువెళ్ళిపోయారండి. మీరెలాగైనా నా పాపను కాపాడండి. నా కూతురు నాకు కావాలి. అది లేకుండా నేను బ్రతకలేను. పాప మాత్రమే కాదు, అభిని కూడా కిడ్నాప్ చేశారు. ఏంటన్నయ్య నువ్వనేది? అభిని కిడ్నాప్ చేయడం ఏంటి? అంత ధైర్యం ఎవరికొచ్చిందన్నా? వసుమతి. వసుమత? అవును, ఆ నీచురాలే మన అభిని పాపను ఇద్దరిని కిడ్నాప్ చేసింది. బాబును అడ్డు పెట్టుకుని శిరీషను బెదిరించింది. ఈ పెళ్లి చేసుకుంటే అభిని నిలువునా పాతేస్తా అని అనుక్షణం చిత్రవధ చేసింది. పిల్లల్ని తీసుకెళ్ళింది వసుమతి అని తెలిసాక ఇంకా మౌనంగా ఉన్నావేంటన్నా? ఓ వసుమతిని నిలువునా నరికి మన పిల్లల్ని తెచ్చుకుందాం పదన్నా. వెళ్ళాను. ఆ రాక్షస చెరలో నా బిడ్డల్ని చూడగానే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం? అడుగు ముందుకు వేసినా పిల్లల్ని మట్టి కరిపిస్తానని నన్ను కూడా ఆపేసింది. ఎదురుగా 100 మంది వచ్చినా ఎదుర్కొని నా బిడ్డల్ని కాపాడుకునే సత్తా ఉంది. కానీ ఇప్పుడు ఏ చిన్న తప్పటడుగు వేసినా అది పిల్లల ప్రాణానికే ప్రమాదం. అందుకే ఆగిపోయాను. పగ ప్రతీకారం కోసం పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుంటుందా? అది అసలు మనిషేనా? అసలు ఆ వసుమతికి ఏం కావాలంటన్నయ్యా? సుభద్ర,
ఏంటన్నయ్య నువ్వనేది? అవునర్చన, ఆ వసుమతి పగ నా మీద సుభద్ర మీదే. మా ఇద్దరిని నాశనం చేయడం కోసం పిల్లల్ని ఎరగా వాడుకుంది, మాతో ఆడుకుంటోంది. ఇప్పుడు సుభద్రను తనకప్పగిస్తే గాని పిల్లల్ని మనకి తిరిగివ్వదు. ఇప్పుడు ఏం చేద్దామన్నా? అదే అర్థం కావట్లేదు. కానీ పిల్లలకు మాత్రం ఏ హాని జరగడానికి వీల్లేదు. అక్కని అప్పగిస్తే తప్ప ఆ వసుమతి పిల్లల్ని వదలదు. అలాగని అక్కను వదులుకోలేము. ఈ సమస్య నుండి ఎలా బయటపడతామన్నయ్య? ఏంటక్క ఇది? కనిపించట్లేదా? గొయ్యి తవ్విస్తున్నా. అది తెలుస్తూనే ఉందక్క, కానీ ఎందుకు అని. ఆ సుభద్రని హరికృష్ణ కళ్ళ ముందే పాతి పెట్టడానికి. నా కొడుకు ప్రాణం పోయాక నేనెంత తల్లడిల్లిపోయానో, ఎంత క్షోభ అనుభవించానో ఆ బాధ హరికృష్ణ కూడా అనుభవించాలి. అనుభవించేలా చేస్తాను. అయినా నీ పిచ్చి కాకపోతే పీచు మిఠాయి చూపిస్తే పిల్లలు వస్తారు గాని పిల్లల్ని అడ్డం పెట్టుకుంటే ఆ హరికృష్ణ చెల్లెల్ని తెస్తాడా? తెస్తాడు. ఆ? ఆ హరికృష్ణ గురించి నాకు బాగా తెలుసు. వాడికి పిల్లలంటే ప్రాణం. ఆ పిల్లల ప్రాణాలు నా చేతిలో ఉన్నాయంటేనే అల్లాడిపోతుంటాడు. వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా చేసేస్తాడు. అది వాడి చెల్లెల్ని అప్పగించడం అయినా సరే చేసి తీరతాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు వసు? ఆ హరికృష్ణకి సుభద్ర అంటే మహా ఇష్టం కదా. రక్తం పంచుకుని పుట్టిన బంధం కన్నా రక్తం పంచి కన్న బంధానికి విలువెక్కువండి. చెల్లెల మీద ప్రేముండొచ్చు, కానీ అది పిల్లల కన్నా ఎక్కువ కాదు. మీరే చూశారు కదా, మన హరిత ఆ హరిని పెళ్లి చేసుకుంది, అతనితో కాపురం చేసింది. అంతా వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయడానికి అని తెలిసినా డెలివరీ అయ్యేదాకా హరితని ఆ ఇంట్లోనే ఉండనిచ్చాడు. అంటే వాడికి పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ ఇష్టమే మనకి బలాన్నిస్తుంది, మన పగ నెరవేరడానికి సహాయం చేస్తుంది. ఆ సుభద్రని ఆ హరికృష్ణే మనకి అప్పగించేలా చేస్తుంది. ఆ సుభద్ర నా ముందు తల వంచాలి. నేను దాని ప్రాణం తీయాలి. అది ఆ హరి కళ్ళారా చూడాలి. అప్పుడు అప్పుడు ఈ వసుమతి పగ నెరవేరుతుంది. నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది. రేయ్, త్వరగా తీయండ్రా.
ఎవరండి మీరు? నువ్వేనా నా అల్లుడు? ఇదేంటి ఫోటోలో ఉన్నట్టు లేడే? అల్లుడా? ఎవరి తరపు నుండి? నా బిడ్డ తరపు నుండి అల్లుడు. ఎవరండి? నాకు అత్తగారంట. అవునా, నేనెప్పుడు చూడలేదే. నీ తరపు నుంచేనంట. ఛీ! ఈ రేగుపండు మొహంది నా కూతురేంటి? సుభద్ర, మీ అమ్మ వచ్చింది. సుభద్ర